మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి స్పెషల్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా అయితే మాత్రము అసలు ఒక రకంగా చెప్పాలనంటే ఈ మధ్య కాలంలోనే వరుసగా వచ్చిన 'అఖండ' నుంచి మనం కాలిక్యులేట్ చేసుకుంటే అక్కడి నుంచి వచ్చిన వరుస సినిమాల్లోనే ముందొచ్చినవి, వెనుక రాబోతున్న మూవీస్‌కి ఇది మిడిల్‌లో వచ్చిన మూవీ ఖచ్చితంగా అద్భుతమైన హిట్‌ని కొట్టింది. మరి ప్రొడ్యూసర్స్‌కి గానీ, ఆ టీమ్‌కి గానీ ఎవ్వరికైనా సరే దీని మీద ఇన్వెస్ట్ చేసిన ఏ ఒక్కరికి కూడా డిసప్పాయింట్‌మెంట్ లేకుండాను వాళ్ళందరినీ గూడా స్టార్టింగ్ విడుదలతోనే వాళ్ళందరినీ గట్టెక్కించేసింది. ఒక సేఫ్ జోన్‌లో ఉంచింది అనే వార్తయితే వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే అనకాపల్లి నుంచి అమెరికా వరకు గూడాను ఈ సినిమా సక్సెస్ ఎంత అసలు ఫ్యాన్స్ అందరూ గూడాను ఎంత ఇంప్రెస్ అయిపోయారు చిరంజీవి యాక్టింగ్‌కి అనేదైతే మాత్రము ఒక్క రోజులోనే మనకు అర్థమైపోయింది. భారీ కలెక్షన్స్ గూడా ఇది చేజిక్కించుకుంది. ఇంచుమించు 150,00,00,000 పైగా అని అంటూ ఉన్నారు. అలాగే యూఎస్‌లో గూడా ఇతర దేశాల్లో గూడా కలెక్షన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మరి ఏ సినిమాకి రానంత క్రేజ్ ఈ సినిమాకి చాలా రోజుల తర్వాత రావడం అనేది మాత్రము నిజంగానే ఒక రకంగా అనిల్ రావిపూడి నక్కతోక తొక్కాడని అంటూ ఉన్నారు. బట్ ఇందులోని స్టోరీకి సంబంధించి గూడా కొన్ని టాక్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీనిలోన గతంలో 'డాడీ' అనే సినిమాను గూడా చేశారు చిరంజీవి గారు అని జెప్పేసి. అలాగే 'నయనతార' చేసిన 'విశ్వాసం' మూవీ. సో, ఇట్లాగా కొన్ని సినిమాలు ఈ సినిమాకి మ్యాచ్ అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ గూడా అంటే ఏదో సినిమా అంటే కొత్త స్టోరీ రావాలి, కొత్తగా ఉంటేనే జూస్తారు జనాలు. లేదా అందులో ఏదో ఒక రకమైన అట్రాక్షన్ ఉండాలి అని జెప్పేసి అంటూ ఉంటారు. బట్ అట్లా గాకుండాను సినిమా కొంచెం కాపీడ్‌గా అనిపించిన స్టోరీ కొంచెం తెలిసిన స్టోరీ లాగే ప్రతి షాట్ గూడా ఇంచుమించు తెలిసిన స్టోరీలాగే అనిపిస్తూ ఉంది అని జెప్పేసి అన్నప్పటికీ గూడా, అక్కడక్కడ దీనికి సంబంధించి కొన్ని ఫినిషింగ్ టచ్‌నయితే ఇస్తూ ఉన్నారనమాట. సో, ఈ ఫినిషింగ్ టచ్ వలన ఎక్కడికక్కడ మెరుగులు దిద్దుతూ ఉండడం వల్ల ప్రతి సీన్‌ని గూడాను ఇది సూపర్ హిట్ అనే ఒక కాంప్లిమెంట్‌నయితే తీసేసుకుంది. ఇది బ్లాక్ బస్టర్ అని జెప్పేసేసి. సో, దీనికి సంబంధించి మరి కొత్తగా ఒక అంశమైతే తెర మీదకి వచ్చింది. ఈ సినిమాలోని సాంగ్స్ పరంగా గూడా ఇది అద్భుతమైన హిట్స్‌నైతే ఇచ్చింది. అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి. ఒక్కో పాట గూడా అసలు వింటూ ఉన్నా, చూస్తూ ఉన్నా ఆ విజువలైజేషన్ అట్లా మైండ్‌లో ఉండిపోతుంది. పాట లిరిక్స్ గూడా అద్భుతంగా గుర్తుండిపోతున్నాయి అని చెప్పేసి గూడా ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఒక చిన్న కాంట్రోవర్సీ అయితే వినిపిస్తూ ఉంది. 'ఇళయరాజా' గారికి సంబంధించిన ఒక మ్యూజిక్ లైన్‌ని దీనిలోని ప్రతిసారి గూడా చాలా సార్లు దీన్ని సినిమాలో వాడడం జరిగింది అని చెప్పేసి. మరి దీనికి సంబంధించి ఆ లైన్‌ని ఏ మూవీ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరిసేతు' అనే ఒక ఐకానిక్ పాటుంది. మరి దీనికి సంబంధించి ఇది పదే పదే సినిమాలోని అనేక సార్లు వాడారు అని జెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఎందుకు వాడారు? ఇది నిజంగా మరి 'ఇళయరాజా' గారి దగ్గర దీనికి సంబంధించిన కాపీరైట్స్‌ని వీళ్ళు పర్చేస్ చేసుకున్నారా? దానికి సంబంధించిన పేమెంట్స్ అన్ని క్లియర్‌గానే ఉన్నాయా? ఎందుకంటే ఇంతకుముందు గతంలో గూడా 'ఇళయరాజా' గారు ఆయనకి సంబంధించిన ట్యూన్స్‌ని చాలా మంది వాడుతున్నారు అని జెప్పేసి ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారు. ట్యూన్స్ విషయంలో గూడా ఆయన కాపీరైట్స్ గానియండి, ఆయన చేసిన మ్యూజిక్ ఇది గానియండి, ఎవ్రీథింగ్ చాలా క్లియర్‌గా జూసుకుంటూ ఉంటారాయన. సో, ఈ విషయంలోనైతే ఎవరికీ గూడా ఆయన స్కోప్ ఇవ్వరు. ఎక్కడ వాడడానికి గూడాను నాన్ కాపీ రైటెడ్ గాను. సో, మరి ఆయన పర్మిషన్ తీసుకునే ఈ 'మనశంకర వరప్రసాద్' గారు అనే మూవీలోనే ఆ లిరిక్‌ని వాడారా? దాన్ని వాడుతూ ఉన్నారా? అని యూజ్ చేశారా? అన్నదైతే ఇప్పుడు కాంట్రోవర్షియల్‌గా మారింది. ఎందుకంటే ఇది ఫాన్స్‌కి గూడా కొంత డౌట్ కొట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే హిట్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్ని మూవీస్‌ని ముందు వెనక వచ్చిన మూవీస్ అన్నింటిని గూడా ఇది బ్రేక్ చేసేసింది. సో, మరి ఇలాంటి తరుణంలోనే మళ్ళా ఈ కొత్తగా ఒక కాంట్రోవర్సీ బయటకొస్తుందంటే మళ్ళా సినిమాకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అన్న ఒక డౌట్ ఫాన్స్‌లో వస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి 'ఇళయరాజా' గారైతే గతంలో గూడా ఆయన సినిమా లిరిక్స్ వాడిన చాలా మంది హీరోలకి సంబంధించి మూవీస్ మీద అది గూడా కొన్ని కేసులు ఫైల్ జేయడం గూడా జరిగింది కాపీరైట్స్‌కి సంబంధించి. మరి దీనికి కూడా కాపీరైట్స్‌కి సంబంధించి చెల్లింపులు జరిగినియా? లేదా? అనేది ఇక్కడ ఒక క్వెషన్‌గా ఉంది. మరి ఖచ్చితంగా ఒకవేళ జరిగి ఉండకపోతే ఇప్పటికే ఆయన స్పందించి ఉండుంటారు 'ఇళయరాజా' గారు. ఎందుకంటే రివ్యూ అనేది ఖచ్చితంగా వెళ్తుంది గాబట్టి 'ఇళయరాజా' గారంటే ఆల్‌మోస్ట్ 'చిరంజీవి' గారి సినిమాలకు గూడా గతంలో చాలా చాలా పాటలకి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు. చాలా ట్యూన్స్ చాలా అద్భుతమైన పాటలు ఆయన దీనిలోని 'చిరంజీవి' గారి మూవీస్‌లో మనం వినున్నాం గాబట్టి, సో, ఈ రిలేషన్ ఈ బాండింగ్‌తోని ఏమైనా ఒకవేళ అలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఏదైనా ఒకటి ఆ ఒక్క లైనే గదా! అన్నట్టు ఏమైనా వదిలేసారా? లేకపోతే కాపీరైట్‌కి సంబంధించి పేమెంట్స్ జరిగిపోయినియా? అనేది ఆ క్వెషన్ ఉంది. సో, దీనికి మరలా ఏమైనా 'ఇళయరాజా' గారు ఒకవేళ స్పందిస్తే ఇప్పటివరకు చూసారో లేదో తెలియదు గదా! ఒకవేళ చూడకపోయిన నుండి బయటికి రాలేదేమో. ఇన్ కేస్ ఒకవేళ చూస్తే మళ్ళా ఇదేమైనా కాంట్రోవర్సీ‌గా మారుతుందా?
అనే ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే కొంచెం టెన్షన్ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వార్త ఖచ్చితంగా నెట్టింట అయితే వైరల్ అవుతూ ఉంది. 'ఇళయరాజా'కి సంబంధించి అసలు ఆయన అనుమతి తీసుకున్నారా లేదా ఈ పాట ఆ సినిమాలో ఈ లిరిక్‌ని చేర్చేశారు అని జెప్పేసైతే మాత్రము సోషల్ మీడియాలోనే చాలా గట్టిగానే వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? ఏంటి? అనేదైతే ఫ్యాన్స్ రకరకాల డౌట్స్‌ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ రకంగా మళ్ళా సినిమాకెక్కడ బ్రేక్ పడగూడదు గాబట్టి. ఎందుకంటే ఒక హై ఫ్లోలో వెళ్తూ ఉంది సినిమా. మరి ఇలాంటి టైంలో బ్రేక్ పడగూడదు గాబట్టి ఆ ఛాన్స్ గూడా చిరంజీవి గారు ఇచ్చుండుండరు. అలాగే అనిల్ రావిపూడి గూడా అన్నీ తరచు తరచు చూసుకుంటారు గాబట్టి ఇచ్చుండరు అని అనుకుంటూ ఉన్నారు. సో, ఏం జరిగినా గూడా ఏదైనా ఒక ప్రకటననేది విడుదలైపోతే దీని మీద డౌట్స్ రైజ్ చేస్తున్నారు గాబట్టి అసలు 'ఇళయరాజా' గారి కంపోజిషన్‌లో ఉన్న ఆ లిరిక్‌ని వాడారా లేదా అనేది. దానికొక క్లారిటీ వచ్చేస్తే కొంచెం ఫ్యాన్స్ గూడా ఫీల్ ఫ్రీగా ఉంటారు. సినిమా చూసినప్పుడు వాళ్ళకి అయ్యో! ఈ లిరిక్ వాడారేంటి అన్న అక్కడ వాళ్ళకి ఒక ఫ్రీజింగ్ అనేదొస్తుంది. ఆ ఫ్రీజింగ్ రాకుండా ఉంటుంది. సో, దానికి సంబంధించి ఏదైనా ఒక క్లారిటీ ఇస్తే బావుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో, చూద్దాం ఖచ్చితంగా ఇది వాళ్ళ దృష్టికి గూడా వెళ్తుంది. వెళ్లి సినిమాకి బ్రేక్ పడకుండా ఎలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మంచిది. అయితే ఈ సినిమాకనే కాదు ఇదెందుకు మళ్ళా తెర మీదకొచ్చింది అనంటే ఏదైనా సినిమాల్లోనే కొంతమంది సునాయాసంగా చిన్న లిరిక్స్, చిన్న డ్యూరేషనే గదా! అని జెప్పి వాడేస్తూ ఉంటారు. అంత పెద్ద సినిమాలోనే ఆ చిన్న లిరిక్ ఏం పట్టుకుంటారులే అన్నట్టు అట్లా అనుకున్నా గూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా గనుక వాడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సిన పేమెంట్స్ కాపీరైట్ పేమెంట్స్ చేసేస్తే ఎలాంటి కాంట్రోవర్సీస్ వచ్చే ఛాన్స్ ఉండదు. అలాగే ఫ్యాన్స్‌కి గూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. సో, ఎందుకంటే పెద్ద తారల మూవీస్ అందరూ ఇష్టపడే హీరోస్ గాబట్టి, సో, ఈ బ్రేక్ పడగూడదనే ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! 'రాజాసాబ్' మూవీ విషయంలో గూడా చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. సో, మళ్ళా ఆ మూవీ గూడా విత్ కటింగ్స్‌తోని ఒక సమ్ డ్యూరేషన్‌తోనైతే రిలీజ్ కాబోతుంది. సో, 'మనశంకర వరప్రసాద్' గారికి సంబంధించి కలెక్షన్స్ కూడా ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయినియి. సో, అందరూ గూడా సేఫ్ జోన్‌లో ఉన్నారు. సో, ఇక నుంచి సినిమా ఎంత హైప్‌లో వెళ్ళినా పర్వాలేదు, లేదా ఎట్లా ఎళ్ళినా గూడా ఇంకా ధీమాగా అయితే ఉన్నారు అందరూ గూడాను. సో, మొత్తానికి సంక్రాంతికైతే అందరూ గూడా 'మనశంకర వరప్రసాద్' గారు సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉన్నా.